ఇవాళ మనం ఒక వెరీ వెరీ స్పెషల్ గెస్ట్తో కూర్చొని ఉన్నాము. హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ కాంట్రవర్షియల్ అని అనకపోయినా కానీ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీస్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు. హాయ్ సార్. హాయ్ సార్. హౌ ఆర్ యూ సార్? ఓకే, సో లాక్డౌన్లో అందరూ బిజీగా లేరు. ఎవ్రీబడి ఈజ్ సిట్టింగ్ అట్ హోమ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ టు స్టే యాజ్ సేఫ్ as పాసిబుల్. కానీ మీరు మాత్రం యు ఆర్ గోయింగ్ అహెడ్ అండ్ యు ఆర్ మేకింగ్ మూవీస్ పైన మూవీస్ చేస్తున్నారు. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? అంటే మీకు భయం లేదా కరోనా గురించి? మై ఫీలింగ్ వెన్ యూఆర్ నాట్ అంటే మన కరెక్ట్ అవేర్నెస్ మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో లేని దాన్ని ఇగ్నోర్ చేసేయాలనేది నా ఆల్వేస్ ఇట్ వాజ్ మై బిలీఫ్. యూనో వస్తే వస్తుంది, చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం. అంటే వస్తుందేమో అని భయపడటం కన్నా ఐ జస్ట్ ఫీల్ సిన్స్ అంటే గాడ్, డెస్టినీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్ అది మన కంట్రోల్లో ఉండవు. యూనో ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్ యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ ఇట్ అనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ 2 మూవీస్ రిలీజ్ చేశారు డ్యూరింగ్ లాక్డౌన్. యాక్చువల్లీ 3 కరోనా వైరస్ తోటి ఇంక్లూజ్ చేసుకుంటే. సో కరోనా వైరస్ వచ్చింది, మీరు అంత షార్ట్ స్పాన్లో హౌ ఆర్ యూ ఏబుల్ టు రెడీ ద స్క్రిప్ట్? వీ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్స్ వర్కింగ్. నేను ఒక్కనే చేయట్లేదు. స్టోరీ రైటర్స్ అండ్ మల్టిపుల్ స్టోరీ లైన్స్ వర్కౌట్ చేస్తూ ఉంటారు. విచ్ ఎవర్ వీ ఫీల్ అండ్ ఆ పర్టికులర్ టైంలో రెడీ అయినప్పుడు దట్ వీ గో ఫర్ షూటింగ్. ఓకే, సో ఆ తర్వాత ఆర్జీవీ వరల్డ్లో మీరు క్లైమాక్స్ అండ్ నేకెడ్ రిలీజ్ చేశారు. అండ్ బోత్ ద మూవీస్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో అది మీరు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా ఆర్ వాజ్ ఇట్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్సో? అంటే నో వన్ కెన్ రియలీ యాంటిసిపేట్ ఎంత వస్తుంది రేంజ్ అనేది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైనా ఒక సినిమా తీసి అంత వర్క్ ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఎంతో కొంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకపోతే చెయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ డెఫినెట్లీ ఎస్, ఇట్ కేమ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. సో మీరు మీరు తెలుగులో చూసుకుంటే యూ లేడ్ డౌన్ సో మెనీ ఫౌండేషన్స్ ఫర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మీరు హ్యాండీక్యామ్తో 1 వీక్లోనో 2 డేస్లోనో మీరు మూవీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ నౌ మీరు ఏటీటీ ప్లాట్ఫామ్లో యూ ఆర్ ద పయోనియర్, యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు డూ దాట్. సో what makes you take such bold steps? అంటే are you able to clearly see what is in the future, లేకపోతే అది అలా వర్కౌట్ అయిపోయిందంటారా? I am all the time constantly in touch with the new technologies which are coming. Absolutely, నేను అది చాలా ఎక్కువ స్టడీ చేస్తాను. That has always been my habit right from my first film Shiva. Okay. You know, సో మన టెక్నాలజీ మారినప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ కానీ, ఎలాంటి సబ్జెక్టులు చేయాలి కానీ, ఏది జనాల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని అని థింకింగ్ అన్నీ కూడా మనకు ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏటీటీ ఉంది. దీని తర్వాత వాట్ డూ యూ థింక్ విల్ టేక్ బీ అ బిగ్ సక్సెస్, బీ హ్యూజ్? ఐ ఆనెస్ట్లీ థింక్ పర్సనలైజ్ యాప్స్ విల్ బి ద ఫ్యూచర్. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే డిజిటల్ స్పేస్లో వెన్ ఎనీబడీ కెన్ ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసి, కాంటాక్ట్ చేసి, లేకపోతే ఇంటరాక్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఈ మధ్యలో మీడియేటర్స్ కానీ అలాంటి వాళ్ళందరూ ఎగిరిపోతారు. Those mediating mediums I think will die because everybody can be in touch with directly with whoever they're wanting to touch with. You know, so ఇప్పుడు నేను తీసే సినిమాలన్నీ ఆర్జీవీ వరల్డ్ థియేటర్లోనే వస్తాయి. రైట్. So because I am directly addressing to the audience and I'm not having anybody intermediaries. Right. Yeah. సో ఇప్పుడు థియేటర్స్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్ రిలీజ్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్? మేబీ, అంటే డిపెండ్స్. అది కూడా మీడియమ్స్. థియేటర్ అవ్వచ్చు, ఓటీటీ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైనల్లీ మీడియమ్స్. మీరు చెప్పదలుచుకున్న కాంటెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద కైండ్ ఆఫ్ కాంటెంట్ యూ హ్యావ్, దోస్ థింగ్స్ విల్ వెరీ. సో అప్కమింగ్ ఫిల్మ్ పవర్ స్టార్, సో మీరు ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు, అండ్ ద మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ 25th. సో సాంగ్కి వచ్చేసి అసలు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అంటే దాన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి చాలా రిజెంబ్లెన్స్ ఉంది. సో అది మీరు రియల్ లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, లేకపోతే అది వాజ్ ఇట్ జస్ట్ కోఇన్సిడెంటల్? ఇట్స్ జస్ట్ కోఇన్సిడెంటల్. ఓకే. సో మీకు ఎక్కడి నుంచి వచ్చింది పవర్ స్టార్ అనే ఐడియా? ఐ థింక్ నేను మోస్ట్ ఆఫ్ మై ఐడియాస్ కమ్ ఫ్రమ్ విదిన్ మన చుట్టూ జరిగే హ్యాపెనింగ్స్ కానీ, ఎప్పుడు మేము పేపర్లో చదవచ్చు, టీవీలో చూడవచ్చు, లేకపోతే ఎవరైనా చెప్తా ఉంటే వినొచ్చు. మోస్ట్లీ మై ఫిల్మ్స్ ఆర్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, బట్ దెన్ ఐ క్రియేట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఓకే. దాని నుంచి సో ఈ క్యారెక్టర్ పవర్ స్టార్లో పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మీరు ఎవరు మీకు రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్? నాట్ ఎనీబడి, అది జస్ట్ అది కంప్లీట్ ఫిక్షనల్. ఓకే. సో మీరే రాశారు కదా దానికి లిరిక్స్ అండ్ సో
హౌ డిడ్ దాట్ కమ్ అబౌట్? అంటే మీకు ఎలా అనిపించింది నేనే రాయాలి దీనికి అని? మీకు ఏమైనా పర్సనల్ బేసిక్గా నేను స్టోరీ రైటర్ కూడా నేనే కాబట్టి ఆ క్యారెక్టర్లో ఉన్న ఒక ఆస్పెక్ట్ని తీసుకుని ఆ క్యారెక్టర్కి జంతువులన్నా లేకపోతే ఫార్మింగ్ అన్నా అంటే ఇష్టం. ఓకే. సో ఆటోమేటిక్గా మీరు ఒక సాంగ్ ఒక మనిషి అప్పుడు తను ఫీల్ అవుతున్న భావాలు రాయాలంటే క్యారెక్టర్ ఏమన్నా ఫీల్ అవుతుంది దాని నుంచి మనం లిరిక్స్లో పెట్టినప్పుడు ఆ సాంగ్ వస్తుంది. ఓకే. సో అందుకని యూ వాంటెడ్ టు రైట్ దట్. యా. ఓకే. మీరు యూ ఆల్సో సాంగ్ మెనీ సాంగ్స్. సో మీరు ఇది ఎందుకు పాడలేరు? ఇది నాకు పర్టిక్యులర్ ఆ క్యారెక్టర్ ఎందుకు సిచ్యువేషనల్ సాంగ్ అది సినిమాలో. ఆ సిచ్యువేషన్ సాంగ్ అయ్యేసరికి తను ఎలా మాట్లాడతాడో అదే వాయిస్ తోటి పాట ఉంటే బాగుండదు అని అనిపించింది. ఓకే. సో దట్స్ వై యూ డిడ్. మీరు ఏమైనా పాటలు పాడారా మూవీలో? సినిమాలో ఉన్నదే ఒకే పాట. ఒకటే పాట. ది రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్ డ్రామా. యా. ఓకే. సో బేసిక్గా స్టోరీ ఏంటి పవర్ స్టార్ స్టోరీ? స్టోరీ అనేది ఇప్పుడు ఒక ఫిల్మ్ స్టార్ ఒక పొలిటికల్ పార్టీ పెడతాడు, అది చాలా పెద్ద ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు తన సియో బ్లాస్ట్ తన చుట్టూ తన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ తనతో ఏం ఆడతారు, తను వాళ్ళతో ఏమంటాడు, జస్ట్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఒక మానసిక ప్రక్షాళన చేసుకుని ఎందుకు తప్పాం, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. సో కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ కూడా చేశారు. సో అందులో ఇట్లాంటిదే సిమిలర్ క్యారెక్టర్ ఉంది కదా, సో దానికి ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చా, సీక్వెల్ అనుకోవచ్చా? నాట్ రియలీ, నో. ఎందుకంటే దాని కాంటెక్స్ట్ వేరు కమ్మరాజ్యం. బట్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పి. నాట్ రియలీ. ఓకే. సో వై ఇస్ ఇట్ దట్ లైక్ అందులో సిమిలర్ క్యారెక్టర్ లైక్ దీస్ బోత్ హ్యావ్ సిమిలర్ క్యారెక్టర్స్, సో యూ టుక్ వన్ యాక్టర్ ఇన్ దట్ ఫిలిం అండ్ యూ టుక్ ఇన్ అదర్ యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం, వై డిడ్ యూ నాట్ యూజ్ ద సేమ్ యాక్టర్? ఐ మీన్ అంటే ఇది స్టోరీ వేరు, సిచ్యువేషన్ వేరు, క్యారెక్టరైజేషన్ కూడా మారుతుంది ఇక్కడ. ఓకే. సో యూ చేంజ్ ద యాక్టర్ ఆల్సో. మీకు లైక్ ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నిట్లో యువర్ యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు సమ్ రియల్ లైఫ్ పీపుల్. సో మీరు హౌ డూ యూ మేనేజ్ టు గెట్ సచ్ క్లోజ్లీ రిజెంబ్లింగ్ పీపుల్? ఐ మీన్ ఈ పర్టిక్యులర్ దాంట్లో లైక్ ఐ సెడ్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కోఇన్సిడెన్స్, బట్ అదర్వైజ్ ఇప్పుడు సి మనకు ఒక విల్ ఉన్నప్పుడు ఒక ఇంటెన్షన్ ఉన్నప్పుడు 100% యూ విల్ గెట్ సంబడి. యా, లైక్ నేను అది వీరప్పన్ను చేశాను ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ దాంట్లో, అండ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ కాస్టింగ్ డైరెక్టర్స్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ. సో ఐ థింక్ ఇట్స్ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో ఇప్పుడు పవర్ స్టార్లో చేసిన ఆయన తెలుగు స్పీకింగ్ యాక్టరా లేకపోతే? తెలుగు స్పీకింగ్. ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ భద్రాచలం. సో ఇప్పుడు చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి మీరు యాజ్ సూన్ యాజ్ యూ అనౌన్స్డ్ పవర్ స్టార్ మూవీ, మీరు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అండ్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత పీపుల్ ఆర్ సేయింగ్ అది మన రియల్ లైఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి రిజెంబ్లెన్స్ బాగా ఉంది అని చెప్పి. సో వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ఆల్ ఆఫ్? అది జస్ట్ యాక్సిడెంట్లీ కోఇన్సిడెంట్లీ. ఓకే. అది నా ఇంటెన్షన్ కాదు, అది నేను చాలాసార్లు క్లియర్ కూడా చేశాను అది. ఓకే. సో మీ పర్సనల్ వ్యూస్ ఏంటి రియల్ లైఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన? I think he's very good. Okay. I think he's very intense, and I also believe he's a very sincere person. Okay. Yeah. So ఇందులో పవర్ స్టార్ ఎట్లాంటి మనిషి మూవీ? More or less same. Okay. Yeah. So you took a few attributes of the real life Pawan Kalyan. Okay. So ఈ మూవీ తర్వాత మీరు ఏ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు? దీని తర్వాత 12 o'clock అని సినిమా, హారర్ సినిమా అది రిలీజ్ అవుతుంది. తర్వాత ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ అని ఒక మార్షల్ ఆర్ట్స్ మీద ఈ సినిమా అది వస్తుంది. దెన్ ట్రిపుల్ ఎన్ అనే నేకెడ్ సిరీస్లో థ్రిల్లర్ అని ఒకటి వస్తుంది. ఓకే. సో మీరు క్లైమాక్స్ చేశారు కదా, సో మీరు క్లైమాక్స్కి హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా అసలు ఈ మూవీ చేద్దాం, మియా మాల్కోవా అని పెట్టి చేద్దాము అని మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఎ హారర్ ఫిల్మ్ ఇన్ డెజర్ట్. ఓకే. అప్పుడు ఒక అమెరికన్ గర్ల్ అంటే డెజర్ట్ కలర్కి దానికి సెట్టింగ్కి అది జక్స్టపోజిషన్ బాగుంటుంది అనిపించింది. ఓకే. So how did you approach Mia Malkova? I went through her agency. Okay. An agency. Yeah. Okay. So దానికి కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి మూవీ రిలీజ్ అయినప్పుడు. సో దాన్ని హౌ డిడ్ యూ టాకిల్ దాట్? మీరు కాంట్రవర్సీస్ మోస్ట్లీ పని చేయడం దగ్గర నుంచి వస్తాయి. సో నేను పని చేస్తూ ఉంటాను కాబట్టి ఐ నో హౌ టు డీల్ విత్ దెమ్ విత్ వర్క్. యా. రైట్. And you are also always very open about your opinions. So it takes a lot of boldness, guts and all of that. So meer denki bhayapadaru. So where do you get that kind of personality from? I mean, as long as you can remember, I've always like this, even in my school days. Yeah.
సో ఐ డోంట్ సీ దట్ ఏంటో ఇది ఒక జరిగిన విషయం అలా ఏదో దాన్ని తెచ్చుకుని ఆపాదించుకుని అలా ఎప్పుడు నేను చేయలేదు బేసిక్గా. యా. సో ఇప్పుడు మీ ఫస్ట్ బ్లాక్ బస్టర్ శివ మూవీ, సో దానికి సీక్వెల్ ఎప్పుడు అనుకోలేదా? అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ స్టోరీ విచ్ ఈస్ సెట్ ఇన్ 1989లో 90లో కాలేజ్ పాలిటిక్స్. దట్ ఈస్ నో లాంగర్ రెలవెంట్. ఆ కైండ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ కానీ ఆ టాపికాలిటీ అనేది ఇప్పుడున్న టైంలో రెలవెన్స్ లేదు దానికి. రైట్. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు పవర్ స్టార్ మూవీ, సో వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ త్రూ దట్ ఫిలిం? డూ యూ ఈవెన్ వాంట్ టు గివ్ ఎనీ మెసేజ్? నాట్ మెసేజ్. ఇప్పుడు మెసేజ్ అనేది అంటే నీతులు చెప్పడం అనేది మెసేజ్ అని అనుకుంటే ఒకవేళ ఐ జస్ట్ అబ్సల్యూట్లీ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఎనీ ఫిల్మ్స్ ప్రైమరీ పర్పస్ అనేది ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే హ్యూమర్ అనేది పాయింట్ కాదు. ఇట్ క్యాన్ బి ఏ గ్రిప్పింగ్ narrative, ఇట్ క్యాన్ బి ఏ థ్రిల్లింగ్ థింగ్. దిస్ ఐ వుడ్ డిస్క్రైబ్ యాజ్ ఎ డ్రామా. అండ్ ఒక పర్టిక్యులర్ మైండ్ స్టేట్ ఆఫ్ ఎ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది అంతే ఒక సిచ్యువేషన్లో. యా. ఓకే. సో ఓన్లీ ఒక సిచ్యువేషన్లో మీరు ఒక పర్సన్ స్టేట్ ఆఫ్ మైండ్ని మీరు యూ విల్ ట్రావెల్ త్రూ దాట్. సో దాని తర్వాత ఈ మూవీకి సీక్వెల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? నో, నాట్ రియలీ, నాట్ ఫర్ దిస్. అంటే సీక్వెల్ అని చెప్పను, లేకపోతే వేరే ఘట్టాలు రావచ్చు. అంటే ఒక పర్సన్స్ లైఫ్లో ఐ కెన్ టేక్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అండ్ మేక్ ఇట్. ఓకే. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్స్, యూ అంటే చాలా అయ్యాయి. ఉమెన్ ఎస్పెషలీ శ్రీదేవి గారు కానీ చాలామంది, యూ సే యూ లవ్ ఉమెన్ అండ్ యూ వెరీ ఓపెన్ అబౌట్ దట్. అండ్ దానిపైన చాలా వచ్చాయి కాంట్రవర్సీస్. సో మీరు వై డూ మేక్ సచ్ స్టేట్మెంట్స్? That's because I feel that about women. Yeah. Because whatever I feel, I generally have a tendency to speak it out. సో అట్లా మీ పైన ఇప్పుడు ఒకటి వస్తుంది డేరా బాబా అని చెప్పి, అందులో మీ పైన బేస్డ్ ఒక క్యారెక్టర్ ఉంది. మీరు ట్రైలర్ చూసారా? నేను చూడలేదు. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో మిమ్మల్ని చాలామంది మిమిక్ కూడా చేస్తూ ఉంటారు. సో హూ డూ యూ థింక్ కమ్స్ అప్? నేను ఎక్కువ చూడలేదు, బట్ దట్స్ ఓకే బికాస్ ఎవ్రీబడి మిమిక్స్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఫన్ అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. ఐ డూ ద సేమ్. సో లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఫన్. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అరౌండ్ లైక్ దాట్ నాగార్జున గారితో మూవీ చేశారు. సో నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారితో కానీ ఎనీ బిగ్ స్టార్స్? నేను ఐ ఆల్వేస్ మేక్ ఫిల్మ్స్ బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్స్ ఐ హ్యావ్ ఎట్ దట్ టైమ్. సో ఎనీ టైమ్ ఐ హ్యావ్ ఎ సర్టన్ సబ్జెక్ట్ వేర్ ఐ థింక్ ఐ రిక్వైర్ సంబడి, ఎట్ దట్ టైమ్ ఐ విల్ అప్రోచ్. కమింగ్ బ్యాక్ టు పవర్ స్టార్, సో మీకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది అండ్ వెన్ డిడ్ యూ ఫినిష్ రైటింగ్ ద స్క్రిప్ట్? వెన్ డిడ్ యూ ఫినిష్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్? ఐ మీన్ మేబీ అరౌండ్ 1 month బ్యాక్. అండ్ 1 month స్పాన్లో యూ ఫినిష్ ద షూటింగ్? ఓకే. ఎక్కడ చేశారు సార్ షూటింగ్? ఐ మీన్ వేరియస్ ప్లేసెస్. ఓకే. సో అందులో రష్యన్ వైఫ్ ఉంటారు కదా పవర్ స్టార్కి, సో ఆయనకి రష్యన్ వైఫ్ ఎందుకు పెట్టాలనిపించింది? Because I thought instead of intercaste and inter-religion, we do interracial marriage అని అనిపించింది. ఓకే. సో అందులో ఒక బ్రదర్ని కూడా చూపించారు మీరు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం. నేను సినిమాలో డీటెయిల్స్ ఇంకా చెప్పను. ఇంకా సినిమా డీటెయిల్స్ కాదు, ఒక్క బ్రదర్ని చూపించారు మీరు. సో అబౌట్ దట్ బ్రదర్ కొంచెం. His brother also is a film star. ఓకే. సో why did this power star want to get into politics from films? That is not the point of the film. అంటే ఒక ఫిల్మ్ స్టార్ పొలిటికల్ పార్టీ పెట్టి ఫెయిల్ అయిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అవుతాడు అనేది పాయింట్. ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చాడు అనేది దిస్ ఫిల్మ్ డజంట్ టచ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్